సార్ నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, ఇప్పుడు మార్కెట్లో రెగ్యులర్గా వాలటాలిటీ ఉంటుంది. అంటే ఒక నెల మార్కెట్లు గ్రీన్లో ఉంటాయి, ఇంకొక నెల మార్కెట్లో రెడ్లో ఉంటాయి, లేదంటే ఇవాళ గ్రీన్లో ఉండొచ్చు, రేపు రెడ్లో ఉండొచ్చు. సో మార్కెట్లో అస్థిరత్వత అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ వాలటాలిటీని కూడా ఎలా క్యాష్ చేసుకోవచ్చు అంటారు? అంటే దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా ఎలా మలుచుకోవచ్చు? ఎందుకంటే 3 ఏళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కొంతమందిని రోడ్డును పడేస్తే మరి కొంతమంది ఆ కోవిడ్ ద్వారా కోటీశ్వర్లు అయ్యారు, ధనవంతులు అయ్యారు. అంటే ఆ ఉన్న ఆపర్చునిటీస్ని వాడికి అనుకూలంగా మార్చుకున్నారు చాలామంది. అవును. సో ఈ మార్కెట్లో కూడా వాలటాలిటీ అనేది వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలంటారు? నార్మల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనే పదం చెప్పగానే మనకు సొసైటీలో ఉండే ఫీలింగ్ ఏంటి? నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. మార్కెట్స్ అంటే పడిపోతాయి, మార్కెట్స్ అంటే నష్టపోతారు, మార్కెట్స్ అంటే నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటారు, జూదం, లాస్, గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్ తప్ప పాజిటివ్గా మాట్లాడడానికి ఒకటి దొరకదు. అంటే ఈ వొలటాలిటీని అందరూ కూడా నెగిటివ్గా చూస్తుంటారు, బట్ ఆ నెగిటివ్లో ఉండే పాజిటివ్ చూడరు ఎవరు. ఈ మార్కెట్ పడింది అంటే ఏంటి? ఇది ఒక ఆపర్చునిటీ. అండ్ అన్ఫార్చునేట్లీ మీడియా కూడా కుప్పకూలిన స్టాక్ మార్కెట్, పడిపోయిన స్టాక్ మార్కెట్, ఇన్ని లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అని ఇలా హెడ్డింగ్స్ పెట్టి ఇక స్టాక్ మార్కెట్ అంటే ఒక పెద్ద బూచిలాగా పోర్ట్రేట్ చేశారు. కానీ దాంట్లో ఆపర్చునిటీ ఉంది. మార్కెట్ పడింది అంటే నేను కొనుక్కోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది అని పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే స్టాక్ మార్కెట్ ఈజ్ ద వెరీ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ టు క్రియేట్ ఎ వెల్త్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ప్రజెంట్ మీరు నార్మల్గా గోల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. గోల్డ్ అంటే ఒక తిరుగులేని సంపద, ఎప్పటికీ తరగని గని లాంటిది రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ కంపెనీస్ కూడా ఈక్విటీ స్టాక్ మార్కెట్లోకి వచ్చి లిస్ట్ చేసి వాళ్ళు కూడా మార్కెట్ నుంచి డబ్బులు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈక్విటీస్లో రావాలి, మార్కెట్లోకి రావాలి, అది ఏ వ్యాపారమైనా సరే వచ్చి ఇక్కడ నుంచి డబ్బులు చేసుకోవాలి అనే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ధోరణి, ఇది కరెక్ట్ ధోరణి. ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఇక్కడ స్టాక్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు చేసుకోవాలి, ఇది పాజిటివ్ ధోరణి. బట్ మార్కెట్ పడిపోతుంది, నష్టం వస్తుంది, కుప్పగూలుతోంది, రక్తపాతం, సంపద ఆవిరి, ఈ నెగిటివ్ చూస్తే మొత్తం నెగిటివ్గా కనపడుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే వొలటాలిటీ ఈజ్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ని ఫ్రెండ్గా ఉంచుకుంటారా, లేక ఫ్రెండ్ని ఎనిమిగా భావించుకుంటారా, అది మీ చేతుల్లో ఉంటుంది. సో మీకు కోవిడ్ తర్వాత, కోవిడ్కి ముందు చూస్తే మనకు నార్మల్గా ఇండియాలో ఉన్న మొత్తం డిమాట్ అకౌంట్స్ 1 కోటి 2 కోట్ల మించి లేవు ఆల్మోస్ట్. అందులో యాక్టివ్ హార్డ్లీ ఒక 30-40% కూడా ఉండవు. అంటే యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ లెస్ దెన్ 1 crore బిఫోర్ 2020. ఇవాళ డిమాట్ అకౌంట్స్ మొత్తం 10 కోట్లు క్రాస్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 3.5 yearsలో 10 times పెరిగాయి. ఇంత పెరిగినా కూడా మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ నాట్ ఈవెన్ 4%. ఇంత పెరిగిన తర్వాత మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ఈ నెగిటివిటీ గురించే. సో ఈ నెగిటివ్ అనేది మనము మార్కెట్లు మీరు అన్నట్టుగా కోవిడ్ టైంలో మార్కెట్ పడ్డప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్లకు 3x 4x కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయి. సో మార్కెట్ పడిపోయింది అని చెప్పేసి అమ్మేసుకున్న వాళ్ళకు నష్టం వచ్చింది. అందుకే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు పడుతూ లేస్తూ మనుషులు మార్కెట్లు పైకే వెళ్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఆ పైకి వెళ్ళే మార్కెట్లని మీరు ఏ విధంగా క్యాష్ చేసుకుంటారు, దాన్ని బట్టే మీ రిటర్న్స్ వస్తాయి. అందుకనే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎంత ఇచ్చింది, ఇన్వెస్టర్కి ఎంత వచ్చింది అందులో ఎప్పుడు ఈక్వల్ కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫోసిస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ తీసుకుంటే అది మల్టీబ్యాగర్ రిటర్న్స్ జనరేట్ చేశాయి. అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేసి వాటిని గెయిన్ చేసుకోగలిగారు చెప్పండి? అలా కంపేర్ చేస్తే హార్డ్లీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్. ఇప్పుడు ఇన్ఫోసిస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు దాన్ని ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ కాలేదు అది. సో దాంట్లో ఒక 10,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇన్ఫోసిస్ ఇవాళ మోర్ దెన్ 5 కోట్లు దాని వాల్యూ. ఇంకా ఎంతమంది ట్రావెల్ చేస్తారు దాంతో? కనుక దాంట్లో నెగిటివే చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఇన్ఫోసిస్ సంపద క్రియేట్ చేసింది, నేను కూడా ఈ సంపదని గెయిన్ చేస్తాను, ఈ సంపదలో పార్టిసిపేట్ చేస్తాను అనుకుంటే వాళ్ళు గెయిన్ అయ్యారు. అందుకనే గత 20 yearsలో మీరు చూస్తే ఇంత నెగిటివ్ కనపడుతుంటుంది. బట్ దీన్ని మనం ఇంకోలాగా చూద్దాం. ఇప్పుడు దీనికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏ షేర్లు కొనాలి, ఏ షేర్లు అమ్మాలి, ఎప్పుడు కొనాలనే ఆలోచన మనం చేయక్కర్లేదు. మనకు ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దే విల్ టేక్ ఎ డెసిషన్. వాళ్ళు ప్రొఫెషనల్ రీసెర్చ్గా చేసి రీసెర్చ్ అనలిస్ట్లతోటి వాళ్ళు బేరీ చేసుకొని ఏ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఏ స్టాక్స్ తగ్గుతున్నాయి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. సో మీరు
అలాంటి మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఒక అడ్వైజర్ ద్వారా ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆటోమేటిక్గా మీరు కూడా ఈ జర్నీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ పడుతుంది, పెరుగుతోంది, నెగటివ్, తర్వాత వొలటాలిటీ, కుప్పగొతుంది, ఇవేమీ ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే స్టాక్స్ మీరు కొనరు డైరెక్ట్గా, మీరు కేవలం ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసి ఈ జర్నీలో పార్టిసిపేట్ చేస్తారు. అందుకని చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ పడిపోతుంది, తీసేయండి, పెరుగుతోంది, కొనేయండి, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అరే పెరిగిపోతుంది, కొనేయండి అంటుంటారు. మనము స్టాక్స్ కొనము, అదంతా ఫండ్ మేనేజ్ జాబ్. మన జాబ్ ఏంటి? మీ గోల్, నీడ్, రిక్వైర్మెంట్, ఎంత డబ్బులు ఉన్నాయి నా దగ్గర, ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. సో ఆ నెగిటివ్ని మొత్తం పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్తో మనము చూసే అవకాశం ఉంటుంది. కనుక 90% ఆఫ్ ట్రేడర్స్ ఆర్ లూజర్స్ అని సెబీ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు? దీనివల్లనే గ్రీడ్ అండ్ ఫియర్. పెరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు గ్రీడ్ ఫీల్ అవుతారు, పెరిగిపోతుంది అని చెప్పేసి గ్రీడ్ తోటి కొనేద్దాం అనుకుంటారు. అదే పడిపోతుంటే ఫియర్, ఇంకా పడిపోద్దేమో అనే ఫియర్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి, మీరు ఎవరి పోర్ట్ఫోలియో చూడండి, స్టాక్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఒక 10 స్టాక్స్ ఉన్నాయంటే ఒక 3 మంచి పెరిగే స్టాక్స్ ఉంటాయి, ఒక 3 రక్తపాతం సృష్టిస్తూ ఉంటాయి, ఒక 4 స్టాక్స్ ఫ్లాట్గా ఉంటాయి. జనం మనం ఏం చేయాలి? యాక్చువల్గా పెరిగే వాటిని ఉంచుకోవాలి కదా, కానీ ఉంచరు. ఆ పని ఉంచరు. పెరిగే వాటినేమో అమ్మేస్తారు, ఇంకా పడి బ్లీడ్ అవుతున్న స్టాక్స్నేమో ఉంచుకుంటారు. మీరు ఇండియాలో 90% ఇదే జరుగుతుంటుంది. ఎందుకంటే ఒక పంట పొలంలో మనం కలుపు తీసేయాలి, పెరిగే మొక్కల్ని పెంచాలి, పెరగనివ్వాలి. కానీ స్టాక్స్ వచ్చేప్పటికీ దానికి ఉల్టా చేస్తుంటారు. అక్కడ కూడా యాక్చువల్గా కలుపు అంటే ఒక మంచిగా పెరగని స్టాక్స్, బాగాలేని కంపెనీస్ తీసేసేయాలి, బాగా పెరిగి ఉంచుకోవాలి. కానీ రివర్స్గా, అరే ఇది పెరిగింది కదా, డబ్బులు వచ్చాయి కదా అని తీసేస్తారు. పెరగలే కదా, అది కూడా పెరిగాక తిద్దామని ఆ లాస్ని బ్లీడ్ అవుతున్నా కొద్దీ ఉంచుకుంటూ ఉంటారు. ఇంకొక 3-4 స్టాక్స్ చూస్తే అక్కడే ఫ్లాట్గా ఉంటాయి. నేను ఎంతమంది కాల్ చేసిన వాళ్ళు అడుగుతుంటారు, స్టాక్ మార్కెట్ ట్రేడ్ చేసే వాళ్ళని, ఎవరిని అడగండి ఇదే ఎక్స్పీరియన్స్. మొత్తం మీద ఎంత చేశారు అంటే ఆ డబల్ డిజిట్ కూడా రాదు రిటర్న్. సో ఇంత కష్టపడి డబల్ డిజిట్ కూడా రాకుండా మీరు ఎలా చేస్తారంటే మార్కెట్ తిడుతూ ఉంటారు. లేదు నేను కొనంగానే పడింది, అమ్మగానే పెరిగింది, ఈ ఎక్స్పీరియన్స్ ఉంటూ ఉంటుంది. సో అవన్నీ ఎందుకు మనము అలా ఇబ్బంది పడుతూ ఉండాలి? సింపుల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఆ పనంతా ఫండ్ మేనేజ్ చూసుకుంటాడు. వొలటాలిటీని ఎలా క్యాష్ చేసుకోవాలి, వొలటాలిటీలో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, మార్కెట్ ఏం జరుగుతోంది అని ఎక్స్పెక్ట్ చేసి బెటర్ స్టాక్స్ కొనడం, ఏదైనా బాగలేని స్టాక్స్ ఉంటే అమ్మేయడం, ఒక మంచి ప్రాఫిట్ వచ్చింది స్టాక్లో ఇంకా ముందుకెళ్ళే స్కోప్ లేదు అని బుక్ చేసుకోవడం, అదంతా వాళ్ళ జాబ్. సో వొలటాలిటీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్తో మీరు ఎలా జర్నీ చేస్తూ ఉంటే మీకు ఆ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్రెండ్ తగ్గట్టుగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. కానీ ట్రెండ్కి ఎగనెస్ట్గా పోవద్దు. అలా వస్తే తల వంచుకోవాలి, కానీ అలాగే ఎదురుదితే కొట్టుకుపోతాం. సో మార్కెట్ పడ్డప్పుడు ఏం చేయాలి, మనం పెరిగినప్పుడు ఏం చేయాలి? ఒక ప్లాన్తో వెళ్ళాలి. పడ్డప్పుడు భయపడొద్దు, డబ్బులుంటే ఇన్వెస్ట్ చేసుకోండి. పెరిగినప్పుడు గ్రీడ్తో ఉండకూడదు. మనం ఎంతవరకు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే నా టార్గెట్ ఏంటి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి తెలిసి ఉండాలి. అలా తెలియకపోతే గోల్ అసైన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోండి. మీ గోల్ వచ్చినప్పుడు, మీ గోల్ రీచ్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసి మీ యొక్క మనీ రియలైజ్ చేసుకోవచ్చు. అట్లా ప్లాన్తో ఉండాలి. ఈ వొలటాలిటీని మనము జర్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ క్రియేట్ ఎ వెల్త్. కనుక ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ వొలటాలిటీ ఉంది కదా అని మనం భయపడి వెనకంజ వేయకూడదు. ఈ వొలటాలిటీని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో అందుకనే బిహేవియర్ ఫైనాన్స్ ఎప్పుడు కూడా రిటర్న్స్ అనేవి, రిజల్ట్ అనేవి మీ బిహేవియర్ బట్టే వస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్ దాని పాటుకు అది పడుతూ లేస్తూ ఉంటుంది. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ వొలటాలిటీలో అనేదే ఇంపార్టెంట్ యాక్చువల్లీ. రైట్. సో కనుక వొలటాలిటీ అనేది ఒక ట్రెండ్ అనుకోండి, ఆ ట్రెండ్ని ఫ్రెండ్ చేసుకోండి మీరు. సో ఆ ఫ్రెండ్తో కలిసి ప్రయాణం చేయండి, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. మార్కెట్లో ప్రతికూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ మన ప్రేక్షకులు తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.